నువ్వు వదిలిపెట్టను అన్నావు కదయ్యా, నిన్ను విడవను అన్నావు కదయ్యా. మాట తప్పేదానికి మనిషివి కాదు నువ్వు. మాట తప్పేదానికి మనుషులు ప్రామిస్ చేస్తారు, వదిలేస్తారు. వాగ్దానాలు ఇస్తారు, వదిలేస్తారు. మాట ఇస్తారు, మర్చిపోతారు. కానీ నువ్వు మాట ఇచ్చావంటే భూమి ఆకాశాలు తలక్రిందులైనా నువ్వు మాట తప్పవు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉండే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను, ఈ దేశమును నీకు స్వతంత్రింపజేస్తాను. నీ వలన భూమి మీద వంశాలు ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను. అంటే ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను, నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు చోటుకెల్లా నేను వస్తాను. నువ్వు సంచరించు ప్రదేశాలన్నిటా నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను నిందించే వారితో నేను మాట్లాడతాను, నిన్ను దూషించే వారిని నేను గద్దిస్తాను, నిన్ను శపించే వారిని శాపానికి ఆస్పదంగా మారుస్తాను, నిన్ను దీవించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నా తండ్రి మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు నీకు నాకు మనకు సిద్ధపరిచినవన్నీ అలా ఉన్నాయి. అవి లేకుండా ఏమీ లేవు, అవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు అందుకుంటారు? విశ్వాసం అనే చెవి గలవాడు వింటాడు, విశ్వాసం అనే దృష్టి గలవాడు చూస్తాడు. చక్కని చిత్రం ఒకటి గీసా, చిత్రం గీసా, ఉందా లేదా? సరే వద్దండి, ఇక్కడ ఉంది. ఇది దీపవృక్షం. ఇది ఎంతమందికి కనపడుతుంది? రైట్, సరిగ్గా చేతులు ఎత్తండి కనపడ్డోళ్ళు అందరూ. స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఉందా లేదా? ఇది కళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఉంది. కళ్ళు లేని వ్యక్తికి ఉందా లేదా? అలాగని ఇది లేదా? విశ్వాసం అంటే అది. దేవుడు అనుగ్రహించేవన్నీ ఉన్నాయి, కానీ విశ్వాసం అనే దృష్టి కలిగిన వారు మాత్రమే వాటిని స్వతంత్రించుకుంటారు. విశ్వాసం అనే నేత్రాలు లేని వాడికి దేవునివి అందవు, అవి లేనట్టే ఉంటాయి. కానీ అలాగని లేవా? ఉన్నాయి. అలాగే యాకోబు జీవితాన్ని మీరు కానీ చూడగలిగితే, యాకోబు ఆశించినవి ఉన్నాయా లేవా? ఆ యాకోబుకు తెలుసు, జ్యేష్ఠత్వపు హక్కు కోసం ఇన్ని బాధలు పడ్డాడు కదా, దాని రిజల్ట్ ఏంటో, దాని ఫలితం ఏంటో, భవిష్యత్తులో దాన్ని నేను చూస్తాను అని యాకోబు నిర్దిష్టంగా నమ్మాడు. కాబట్టే వాటన్నిటిని యాకోబు స్వతంత్రించుకోగలిగాడు. ఎందుకు యాకోబు వెంట పడ్డాడు దేవుడు అంటే, యాకోబు అంటే ఇష్టమైపోయింది దేవుడికి. ఎందుకు ఇష్టమైపోయిందంటే, అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు, అంత యథార్థవంతుడు, అంత భక్తిపరుడు, అంత గొప్పోడు ఇంకొకళ్ళు లేడని అనుకుంటున్నారా? కానే కాదు. అవన్నీ సెకండు. నంబర్ 1లో ఏం చూశాడో తెలుసా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 11:6. ఇప్పుడు యాకోబు ఎందుకు దేవునికి ఇష్టమైపోయాడు, యాకోబు వెంట ఎందుకు పడ్డాడు దేవుడు అంటే, యాకోబు విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది. ఈరోజు నీలో, నాలో, మనలో ఉండే విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది మన వైపుకి. విశ్వాసము గలవారంటే దేవునికి ఎంతో ఇష్టం, అవిశ్వాసులంటే అసహ్యం. కాబట్టే యాకోబు వెంట పడ్డాడు దేవుడు. యాకోబు పొందగోరినటువంటి దీవెనలన్నీ స్వతంత్రించుకున్నాడు విశ్వాసాన్ని బట్టే. కాబట్టి ఇక్కడ నేను గమనించినటువంటి మొదటి సంగతి ఏమిటంటే, యాకోబు నీతి ప్రవర్తన, పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, మోకాళ్ళ అనుభవం, యథార్థ ప్రవర్తన, నీతిగల నడవడి ఇవన్నీ కాదు. నంబర్ 1లో చూసింది ఏమిటంటే విశ్వాసం. అంటే విశ్వాసం ఒక్కటి ఉంటే చాలా, ఇప్పుడు ఇక ముందు చెప్పినవేమి అక్కర్లేదా అని అడగండి. మీకు డౌట్ వచ్చిందా? వచ్చిందని నాకు తెలుసుగా.
ఇప్పుడు పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, మోకాళ్ళ జీవితం, నీతిగల ప్రవర్తన, యథార్థమైన నడవడి, దేవుని యందు భయభక్తులు, క్రమమైన జీవితం, ఇవన్నీ అక్కర్లేదా? జస్ట్ విశ్వాసం ఉంటే చాలా అనే ప్రశ్న మీరు అడిగారని నేను తీసుకున్నా. అడిగారు కదా, నేను తీసుకున్నా. ఇప్పుడు ఆన్సర్ చెప్తా. ఇవన్నీ కావాలి, కానీ వీటన్నిటికంటే నంబర్ 1 మెయిన్లో ఉండాల్సింది విశ్వాసమే. ఈ విశ్వాసం అనేది ఒక్కటి మన దగ్గర ఉంటే, దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని దేవుడే మన వెంట పడతాడు. నేను చెప్తున్నా, పక్క నీ పరిశుద్ధతను చూడడు, నీతిని చూడడు, యథార్థత చూడడు, భక్తి చూడడు, ఏం విశ్వాసం ఒక్కటి ఆధారం చేసుకుని నీ వెంట పడతాడు. ఎందుకు ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకొని వెంట పడతాడంటే, అది ఒక్కటి ఎవరిలో అయితే కలిగి ఉంటారో వాళ్ళకి ఈ మిగిలినవన్నీ వచ్చేటట్టు చేయొచ్చు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అదంతా దేవుడు చెక్కుకుంటాడు ఇక. కానీ ఈ విశ్వాసం అనేది ఒక్కటి లేదనుకో, విశ్వాసమే లేనివాడిని ఇక చక్కాతి కాదు, ఒక షేపులోకి తేవాతి కాదు. అందుకని ముందు అసలు ఒక షేపులోకి తేవాలంటే ముందు మెయిన్ దేవుడు వాళ్ళలో చూసేది విశ్వాసం. ఆ విశ్వాసం గల వాడిని చేతబట్టుకుంటాడు, ఇక వెంటబడతాడు. ఏమన్నాడు? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవనంటే ఉతికి ఆరేస్తా, ఒక తోముతా, మొత్తం మీద నేను అనుకున్న షేపు నీలో నీకు తీసుకొచ్చి వదులుతా అని అర్థం. ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నిజంగా అర్థమైందా? మేజర్గా ఏం చూస్తాడు దేవుడు? అది నీలో గట్టిగా ఉందా లేదని చూస్తాడు. ఉందా? అట్లయితే ఓకే, నేను చూసుకుంటా. పరిశుద్ధ జీవితం లేదుగా ప్రభు అంటే నేను తెప్పిస్తాగా. ప్రార్థనా జీవితం లేదుగా, నేను తెప్పిస్తాగా. యథార్థమైనటువంటి జీవితం లేదు, నేను తెప్పిస్తాగా. నీతి ప్రవర్తన లేదుగా ప్రభు, నేను తెప్పిస్తాగా. అష్టవంకర్లు ఉన్నాయిగా ప్రభు, నేను సరిచేస్తాగా. విశ్వాసం ఒక్కటి ఉంటే ఆ ఒక్కటి చాలు నాకు. దాన్ని ఆధారం చేసుకొని నీ మీద పని చేయటానికి నాకు అవకాశం ఏర్పడింది. అర్థమైందా? సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించి తిని సాగుచున్నది నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. దేవునికి మహిమ. ఏశావును చేతపడదామంటే వాని దగ్గర విశ్వాసం లేదు. దేవుని దీవులను అమ్ముకునే రకం అది. ఒక పూట కూటి కొరకు దేవుని ఆశీర్వాదాలు తాకట్టు పెట్టే రకం అది. అంటే కూడే కావాలి కానీ దేవుడు వద్దు అనే రకం అది. అది విశ్వాసం లేని రకం, భ్రష్ట రకం. అందుకే ఈ రకం పనికిరాదని వదిలేశాడు. యాకోబు దగ్గర విశ్వాసం ఉంది. వంకర్లు ఉన్నాయి, విశ్వాసం ఉంది. అందరు చెప్పండి, వంకర్లు ఉన్నాయి. నీ దగ్గర కూడా. నువ్వు నీ గురించి చెప్పుకో, ఏంది మరి చెప్పయింది చెప్పు. నా దగ్గర కూడా వంకర్లు. అందరు చెప్పండి గట్టిగా, వంకర్లు ఉన్నాయి, విశ్వాసం ఉంది, వంకర్లు. అబద్ధాలు అడగండి, చెప్పండి. ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? వంకర్లు ఉన్నాయి నా దగ్గర అన్నాడు. ఎంతమంది యథార్థవంతులు ఇచ్చాడండి నాకు దేవుడు. దేవునికి మహిమ. యథార్థంగా ఒప్పుకుంటా, వంకర్లు ఉన్నాయి. రైట్. వంకరలు ఉంటే మొదట వంకర్లు చూడు, విశ్వాసం చూస్తాడు. ఎందుకంటే
నీ మీద దేవుడు పని చేయాలంటే ఆయనకు ముందు ఆధారం అయ్యేది విశ్వాసమే. దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని ఇక నీ వెంటబడతాడు ఆయన. ఇక నీ వెంటబడి నీ మీద పని చేస్తాడు, యాకోబు మీద చేసినట్టు. నాకు అనిపించిద్ది, దేవా విసుగు పుట్టట్లేదా నా మీద నీకు? ఎన్నోసార్లు ఒకరోజు పొద్దు పొడిచి సాయంత్రం అయిందంటే ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు నీకు దుఃఖం కలిగించే విధంగా మాటలోనో క్రియలోనో ప్రవర్తనలోనో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా నిన్ను బాధ పెడతానే ఉంటాను కదా. ఎట్లా వెంటబడతావు నా వెంట, ఎట్లుంటావు నాకు తోడై నువ్వు? నిన్ను దుఃఖ పెడతా ఉంటాను కదా రోజు ఏదో ఒక ఘట్టంలో. నువ్వు అగ్ని అంత పవిత్రుడివి, నేనేమో చెత్త. నువ్వు అగ్ని అంత పవిత్రుడివి, అగ్ని నువ్వు, నేనేమో చెత్త. కలుషాత్ముడను నేను, నువ్వేమో పరిశుద్ధుడివి. అసలు నాతో నీకు సాంగత్యం ఎట్లా తండ్రి? అసలు నన్ను అసహించుకోకుండా ఎలా వెంటాడుతున్నావు నాయన? నాలో నిన్ను ఆకర్షించున్నది ఏది? దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసమే. నా యందు నువ్వు కలిగి ఉన్న విశ్వాసమే. దాన్ని ఆధారం చేసుకొని నీ వెంటబడుతూ ఉంటాను. మరి లోపాలో నేను దిద్దుతాగా, పొరపాట్లో నేను సరి చేస్తాగా. అంతగా మొరాయిస్తే మంచానేసైనా సరే నేను మార్చుకుంటాగా. కానీ నాకు విశ్వాసం మెయిన్. అది మంచానగానే గుర్తొచ్చింది కదా. అవసరమైతే నువ్వు మామూలుగా మాటినవంటే ఎక్కిస్తా, బెడ్ ఎక్కించైనా సరే మార్చుకుంటా, అది నా చేత అయింది. అయితే ఇదంతా విశ్వాసం గలవానికి మాత్రమే చేయనగును, కానీ విశ్వాసం లేని వాని ముట్టను నేను. ఈరోజు మన ధన్యత ఏమిటంటే దేవుడు మనల్ని వెంటాడడానికి, వాగ్దానాలు నెరవేర్చే విషయంలో మనకు తోడై ఉండడానికి కారణం ప్రధానం విశ్వాసం. అది ఎంత కీలకమంటే దేవుని వాగ్దానాలన్నీ మనకు స్వతంత్రింపజేసేది విశ్వాసమే. అంతము వరకు మనం కాపాడుకోవాల్సింది విశ్వాసమే. పౌలు అన్నాడు తిమోతికి రాసిన 2 పత్రిక 4:7, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మిగిలిన ఏం చెప్పాలా? విశ్వాసాన్ని మాత్రం కాపాడుకున్నానని చెప్పాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేన్ని బట్టి నీతి కిరీటం? మంచి పోరాటం పోరాడాడంట, పరుగు కడముట్టించాడంట. ఈ రెండింటితో పాటు విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకున్నాడట. అంతం వరకు విశ్వాసము కాపాడుకున్న వానికి నీతి కిరీటము. కిరీటం కూడా విశ్వాసాన్ని బట్టి. అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి కిరీటం. అంతేకాదు, యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన వచ్చినప్పుడు, విశ్వాస పరీక్ష ఎదురైనప్పుడు, విశ్వాసంలో నీవు కానీ స్థిరంగా నిలబడితే కొన్ని ఆటుపోట్లు తగులుతాయండి, కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. విశ్వాసానికే పరీక్షలో దాడులు విశ్వాసం మీదే. అపహరణకు గురవ్వాల్సింది కూడా, అపహరణకు గురయ్యే ప్రమాదం ఉంది కూడా విశ్వాసానికే. మన దగ్గర ఉన్న విశ్వాసాన్ని లాగేయాలని శత్రువు ఎప్పుడు వెంటబడతాడు. కానీ మనం ఏంటంటే, అది పరిగెత్తుతారు కదా, ఏదో కాగడ పట్టుకొని పరిగెత్తుతూ ఉంటారే. కబడ్డీ ఆట ఎంతమందికి తెలుసు? ఆట ఆడేటప్పుడు నోట్లో కోత ఉండాలి, అవునా? చిన్నప్పుడు మేము ఆడేటప్పుడు కబడ్డీ 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 అని అంటానే ఉండాలి. ఆ పలకటం ఆపాడంటే అవుట్, ఆపకూడదు. ఆ మాట పలుకుతానే ఉండాలి, ఎవడో ఒకటి టచ్ చేసి రావాలి. ఆట అయిందాకా వీడు ఆపకూడదు, వీడి టైం అయిందాకా ఆ కూత ఆపకూడదు. దాన్ని చెడుగుడు అని కూడా అంటారు, చెడుగుడు ఆట అంటారు. ఈ మధ్యలో ఆపాడంటే అవుట్. అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. విశ్వాసం అనే కాగడ మనం తుది గమ్యం చేరేంత వరకు విడిచిపెట్టకూడదు.
ఆటలోకి దిగిన తర్వాత మన పోర్షన్ అయిపోయిన దాకా కబడ్డీ అనే పదం ఆపనట్టు విశ్వాసం అనే దాన్ని మనం వదలటానికి లేదు. విశ్వాసం కోల్పోయిన నాడు అన్నీ పోగొట్టుకున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాడి విశ్వాసం మీదే జరిగిద్ది, పరీక్ష విశ్వాసానికే వచ్చిద్ది, జరిగేవన్నీ విశ్వాసానికే జరుగుతాయి. నువ్వేం చేయాలంటే ఆ దాడులన్నింటిలోంచి, ఆ శోధనలన్నింటిలో నుంచి, ఆ పరీక్షలన్నింటిలోంచి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం కాలిపోకూడదు, విశ్వాసం బూడిద కాకూడదు, విశ్వాసం కోల్పోకూడదు. కోల్పోతే ఏం లేదు, ఇక నీకు కిరీటం లేదు, ఏమీ లేదు, బహుమానం లేదు, అసలు పరలోక ప్రవేశమే లేదు. పరలోకానికి మనం చేరాలంటే విశ్వాసమే ఆధారము. ఆ విశ్వాసం కూడా ప్రభువునందు. పరలోకములో కిరీటం పొందాలంటే విశ్వాసమే. దేవుని మెప్పు, మహిమ, ఘనత పొందాలంటే విశ్వాసమే. ఇదంతా పేతురు చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చూడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. అబ్బా, బంగారం కంటే అమూల్యమైందంట విశ్వాసం. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. మనల్ని పరలోకం చేర్చేదానికి ఆధారం ఏంటి? అందరు నోరు తెరిచి చెప్పండి. అది పోగొట్టుకుంటే మనం ఏమవుతాం? భ్రష్టులం. రైట్. మనం పరలోకానికి చేరాలంటే ఆధారం రైట్. 1 విశ్వాసం. 2 దేవుని వాగ్దానాలన్నీ మనకు నెరవేర్చి పెట్టేది ఏంది? 2 దేవుని దగ్గర ఉన్నవన్నీ మనకు స్వతంత్రింపజేసేది విశ్వాసమే. 3 4వది మెప్పు, మహిమ, ఘనత దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఓకే. 5 కిరీటం దేన్ని బట్టి? దేన్ని కాపాడుకుంటే? ప్రతిదానికి విశ్వాసం అంటున్నారు. ఇంకొకటి లేదా? లేదు. అంత కీలకం విశ్వాసం. మనకు నీతిగా ఎంచబడేది కూడా ఏంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అంతే. అంటే ఇన్ని విషయాలు మనం స్వతంత్రించుకోవటానికి ఆధారమైంది విశ్వాసమే. వీటన్నిటితో పాటు దేవునికి మనం ఇష్టంగా మారిపోవాలంటే ఆధారం ఏది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం కాలేం. ఇష్టం కావాలంటే విశ్వాసం తప్పనిసరి. ఈ రకంగా మొదలు పెడితే ప్రతిదానికి విశ్వాసమే. స్వస్థత పొందిన వాళ్ళు నువ్వు యేసుప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచబడటానికి కారణం ఏంటి? అంతే. స్వస్థతకు కారణం విశ్వాసం, వాగ్దానాల నెరవేర్పు కారణం విశ్వాసం, పరలోక ప్రవేశానికి ఆధారం విశ్వాసం, నిత్య బహుమానానికి ఆధారం విశ్వాసం, నిత్య జీవానికి ఆధారం విశ్వాసం, దేవుని నీతికి ఆధారం విశ్వాసం, దేవునికి ఇష్టలై ఉండటానికి ఆధారం విశ్వాసం, స్వస్థతలు జరగటానికి ఆధారం విశ్వాసం, అద్భుతాలు జరగటానికి ఆధారం విశ్వాసం. మనం అంతవరకు కాపాడుకోవాల్సింది విశ్వాసం. మరి విశ్వాసం ఇంత కీలకమైనప్పుడు జరిగే దాళ్ళన్నీ దాని మీదే జరుగుతాయి. శత్రువు టార్గెట్ చేసే దాన్నే. నా విశ్వాసము దెబ్బగొట్టాలని, నీ విశ్వాసం దెబ్బగొట్టాలని, మనల్ని విశ్వాసహీనులుగా చేయాలనేది సాతాను పెద్ద దాడి. అయితే ఊపిరైనా వదలాలి కానీ విశ్వాసాన్ని మాత్రం వదలకూడదు. యాకోబు కోల్పోయినట్టు సమస్తము కోల్పోయినా పర్వాలేదు కానీ దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆ విశ్వాసం ఒక్కటి ఉంటే మనం పోగొట్టుకున్నవి కూడా మళ్ళీ వస్తాయి మనకంతే. ఏవు అన్నీ పోగొట్టుకున్నాడు, విశ్వాసం ఒక్కటి మాత్రం వదల్లా. నీవింకను నీ నమ్మిక వదలకుందువా? నీ విశ్వాసాన్ని వదిలిపెట్టవా? ఏబు భార్య అంది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గాడిదలు పోయినాయి, అన్నీ పోయినాయి. కడుపును పుట్టిన 10 మంది పిల్లలు కూడా 1 దినమందే పోయారు. ఇంకా బుద్ధి లేకుండా దేవుడిని దూషించి మరణముఖ
ఎందాక నీ నమ్మికను వదిలిపెట్టకుందు. అప్పుడు ఏబన్నాడు, ఇన్ని మంచి సంగతులు దేవుని అనుభవించామే, ఒక కీడు అనుభవింపతగమా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఇచ్చినవాడు ఆయనే, తీసుకున్నవాడు ఆయనే, ఆయనకే స్తోత్రం కలుగును గాక. అరే వదలడే. గుర్తుపెట్టుకో, అన్నీ కోల్పోయినా విశ్వాసం ఒక్కటి ఏబు కలిగి ఉన్నందున సైతాను ఓడిపోయాడు. సైతాను ఓడిపోయాడు. ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఏబు విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తానని వాడు, నీ వల్ల కాదురా వెధవా అని దేవుడు. నువ్వు ఏదన్నా డ్యామేజ్ చేసుకో, విశ్వాసం మాత్రం నువ్వు దెబ్బ కొట్టలేవు, నీ వల్ల కాదు. లేదు లేదు చూపిస్తా. ఇప్పుడు నమ్మకంగా నీకు భజన చేస్తున్నాడుగా, ఆ నోటితోనే నిన్ను తిట్టేటట్టు చేస్తా. ఏబు విశ్వాసమును నేను దెబ్బతీస్తా. ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్ పో. పోయాడు. పాప ఏబుకి కష్టాలు పెట్టాడు, అన్ని బాధలు పెట్టాడు. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఏబు నాకు ఆట ఆడుకుంటున్నాడు సైతాను. ఏబు నాకు ఆట ఆడుకుంటున్నాడు సైతాను. అప్పజెప్పి ఊరుకున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడికి నమ్మకం, దేవుడికి విశ్వాసం. దేని మీద తెలుసా? ఏబు విశ్వాసం మీద. ఏబు విశ్వాసం మీద దేవునికి విశ్వాసం ఉంది. అందుకే అప్పజెప్పి ఊరుకున్నాడు. టెన్షన్ పడకండి, ఏపుకి వచ్చిన కష్టాలు నీకు రావులే. ఎందుకంటే నీకు అంత సీన్ లేదు. నీకు 1-2కే నువ్వు ఆవిరైపోతావు, నీ విశ్వాసం బుస్ అయిద్దని తెలుసు దేవుడికి. అందుకే తగినంతే నీకు రానిస్తున్నాడు. ఏపుకి వచ్చిందని నీకు వచ్చినాయి అనుకో, దేవుడు అంటే కొడతావు నువ్వు ఎగబడి. కానీ ఏబు కొట్టలా. సమస్తము కోల్పోయినా సరే ఇచ్చినవాడాయనే, తీసుకున్నవాడాయనే, ఆయనకే స్తోత్రం అన్నాడు. ఈ మాట చేత శత్రువు ఓడించబడ్డాడు. అపవాది సిగ్గుతో తలదించుకొని పక్కకెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏబు దగ్గర అపవాది వెధవైపోయాడు. విశ్వాసం గల ఏబు చేతిలో సాతాను ఓటమి పాలయ్యాడు. దేవుడు ఎంటర్ అయ్యాడు. ఏబు కోల్పోయిన సమస్తం అతనికి ఇచ్చాడు 2 మొత్తం డబల్ ఇచ్చేశాడు మొత్తం. ఎందుకు? సమస్తము కోల్పోయిన దేవుని యందలి విశ్వాసము, నిరీక్షణ కోల్పోలా ఏబో. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఈ మాట పలికింది ఏబే. ఈ మాట ఏబు గ్రంథంలోనే ఉంటుంది. నేను వెళ్ళే మార్గము ఆయనకే తెలియను. శోధింపబడిన తరువాత నేను సువర్ణముగా మారేదను. ఏం పర్వాలా, ఎన్నన్నా రాని ఉప్పెనలు, ఎన్నన్నా రాని శోధనలు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చదాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చదాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. ఈ ఆటుపోట్లలో దేవుడు భక్తులను విడిచిపెట్టి ఆయన పరీక్షించాడు. పరీక్ష విశ్వాసానికి ఎదురైద్ది. అగ్ని వంటి పరీక్ష. ఎన్ని పరీక్షలన్నా రాని, ఎన్ని శోధనలన్నా రాని, దేవా నీ యందున్న విశ్వాసాన్ని నేనైతే విడిచిపెట్టను. ఎందుకంటే విశ్వాసం అనేది వదిలిన నాడు నా ఊపిరి పోయినట్టే. కాబట్టి నా శ్వాస ఆడినంత వరకు నేను విశ్వాసంతోనే ఉంటాను. పరిస్థితులు ఎన్నన్నా ఎదురు కానీ అవి ఏ విధంగానన్నా మారని. అవి అటు మార్చినా నువ్వే, ఇటు మార్చినా నువ్వే.
గెలిపించినా నువ్వే, ఓడించినా నువ్వే, ముంచినా నువ్వే, తేల్చినా నువ్వే, ఉంచినా నువ్వే, తీసుకెళ్ళినా నువ్వే, నవ్వించినా నువ్వే, ఏడిపించినా నువ్వే. అన్నీ నీ చేతనవును ప్రభువా. శ్రమకు అప్పగించినా నువ్వే, శ్రమను తప్పించినా నువ్వే. శోధనకు అప్పగించినా నువ్వే, శోధనలో జయమిచ్చినా నువ్వే. కాబట్టి నేను నీ అందలి విశ్వాసాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను. సర్వకాల సర్వావస్థల యందు నీ అందలి స్థిర విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాను అని మనం అన్నప్పుడు నీ విశ్వాసం ఏ పాటిదో ఆయన కూడా పరీక్ష చేస్తాడు, పరిశీలిస్తాడు. తప్పేమన్నా అవుతుందా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటం? మరి రేపు గిఫ్ట్ దానికే కదా. నేను చాలా శ్రమల్లో నలిపా కదా, నా మీద కోపం రాలేదని నీకు అని అడుగుతాడు. నీ భర్తను తీసుకున్నాను, నేను ఒంటరిని చేశాను, పిల్లలతో సతమతం అయిపోయావు, అన్ని రకాలుగా నిన్ను నల్లగొట్టాను, నా మీద నీ కోపం రాలేదా? శ్రమ కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో నిన్ను గాల్చాను, నా మీద కోపం రాలేదా? ఇదిగో నిన్ను ఇలా చేశాను, ఈ విధమైన శ్రమకు నిన్ను అప్పగించాను, ఇంత శోధనలు, ఇంత అవమానాలు, ఇన్ని నిందలు మోసేటట్టు నీకు ఆ శ్రమను అనుమతించాను, నా మీద నీకు విసుగు రాలేదా? కోపం రాలేదా? విరక్తి రాలేదా? నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టిపోలేదు? ఎలా విడిచిపెట్టిపోతాను ప్రభువా? నిన్ను వదిలితే ఇంకా జీవితం ఉందా? ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా అనుమతించిన నువ్వే తొలగిస్తావు. నీకు తెలియకుండా నాకు ఏది రాదని నాకు తెలుసయ్యా. అందుకే శ్రమ కలిగిందని నిన్ను వదిలిపెడితే పరిష్కారం అయిద్దా? కాదుగా. శ్రమకు పరిష్కారం నువ్వేగా. నీ అనుమతితోనే శ్రమ వస్తుంది, నీవిస్తేనే దానికి పరిష్కారం దొరుకుతుంది. అందుకే నేను నిన్ను వదిలి బ్రతకలేను ప్రభువా. అందుకే అన్నీ పోయినా నిన్ను పోగొట్టుకోదలుచుకోలేదు, నీ పాదాలే పట్టుకున్నాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎలా బతకగలను అని నువ్వు అన్నప్పుడు రేపు ఆయన నిన్ను దగ్గరకు తీసుకొని ముద్దాడతాడు. నిన్ను గూర్చి దూతలకు చెప్పుకుంటాడు, ఎంత శ్రమను అనుమతించానో ఈ బిడ్డ జీవితంలో. కానీ మాటతోనైనా నన్ను దూషించలేదు, మాటతోనైనా నన్ను ప్రశ్నించలేదు. ఇది నా తండ్రి చిత్తం, నా ప్రభు చిత్తం అని సాగిపోయాడే తప్ప నన్ను ఎదిరించను లేదు, ఒక మాట దూషించను లేదు, ప్రశ్నించను లేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టను లేదు. నమ్మకమైన బిడ్డ అని దగ్గరకు తీసుకొని మెచ్చుకుంటాడు. యేసయ్య రేపు అక్కడ మెచ్చుకుంటే ఆ మెప్పు శాశ్వతమైంది. నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ, మెప్పు మహిమా ఘనత నాకే కదా, మెప్పు మహిమా ఘనత నాకే కదా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. ఎంత విచిత్రంగా ఉంటుందంటే దేవుడు వెంటాడే విధానం. అగచాట్లో తీసుకెళ్తాడు, అందులో వదిలేస్తాడు, పక్కన ఉంటాడు, నిన్ను నలగనిస్తాడు. మళ్ళీ పూర్తిగా నువ్వు డేంజర్లో పడేటట్టుంటే మళ్ళీ ఎంటర్ అవుతాడు. అర్థమైందా? మళ్ళీ పూర్తిగా నువ్వు డేంజర్లో పడేటట్టుంటే మళ్ళీ ఎంటర్ అవుతాడు. యాకోబుని అడిగి పంపించాడా? ఆడికి పోయి డెవలప్ అయ్యాడా? తిరిగి అక్కడి నుంచి రిటర్న్ ప్రయాణం అయ్యాడా? తన మామ ఎన్నిసార్లు మోసం చేయబోతే అన్నిసార్లు తిరిగి దెబ్బ కొట్టాడు. యాకోబుకు తోడై ఉన్నాడు. లాబాను మాయ, ఏమండి, చిన్న కూతుర్ని ఇస్తానని 7 ఏళ్ళు ఊడిగం చేయించుకొని పెద్ద కూతుర్ని ఇచ్చాడు. ఏంది మావయ్య ఈ పని అంటే, మా దగ్గర ఇంకో ఆచారం కూడా ఉంది, ఇంకొక 7 ఏళ్ళు చేయి, ఈ అమ్మాయిని కూడా ఇస్తా అన్నాడు. ఇది పద్ధతి కాదుగా మా ఇట్లా మోసం చేయటం.
నేను రాహేల్ కోసం చేశాను, నువ్వు లేయాన్ని ఇచ్చావంటే ఏమైంది, రాహేల్ని కూడా ఇస్తే ఇంకొక 7 ఏళ్ళు చేయను. మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేసి మొత్తం 14 ఏళ్ళు కష్టపడి ఊడిగం చేసి 2 ఆడవాళ్ళని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. 2 స్త్రీలు అండి, ఒక ఆమె లేయా, ఒక ఆమె రాహేలు. వీళ్ళిద్దరిని ఇచ్చినందుకు గాను కృతజ్ఞతగా ఇంకొక 7 ఏళ్ళు చేశాడు. 21 సంవత్సరం 2 మీరు ఎగతాళి చేయవాకండి యాకోబుని. ఎందుకంటే రావాల్సిన 12 గోత్రాలు ఈ ఇద్దరికి దాసీలుగా వచ్చిన ఇద్దరు మొత్తం 4 నుంచి 12 రావాలి. అది ప్రణాళిక. దేవునికి స్తోత్రం. లేయా లేకపోతే యోధా గోత్రమే లేదు. తెలుసా మీకు? లేయా లేకపోతే యోధా గోత్రమే లేదు. అంటే ఎలా అంటే లాబాను మోసం చేస్తే ఆ మోసాన్ని కూడా దేవుడు యాకోబుకి ఫేవర్గా మార్చేశాడు, అనుకూలంగా మార్చాడు. అది ఇక్కడ మోసపోనిస్తాడు, నీకు జరిగిన మోసాన్ని మళ్ళీ నీకు ప్లస్గా మారేటట్టు చేస్తాడు. నష్టపోనిస్తాడు, నీకు జరిగిన నష్టాలను విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు ఆ నష్టాలు మళ్ళీ నీకు బెనిఫిట్గా మారేటట్టు చేస్తాడు. నిందలను రానిస్తాడు, ఆ నిందల్లో నిన్ను నలగనిస్తాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ నిందల్ని పూదండలుగా మార్చి మళ్ళీ నీ మెడ మీదకి వచ్చి పడేటట్టు చేస్తాడు. అనుమతించినప్పుడు గిలగిలాడతాం మనం. ఆయన సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు, రియాక్షన్ ఏంటి అనేది. మనం నెగిటివ్గా రియాక్ట్ అవ్వకుండా నీకే స్తోత్రం ప్రభు అని దేవుని వైపు చూస్తే వాటన్నిటిని మళ్ళీ పూదండలుగా మార్చేస్తాడు. అవన్నీ యాకోబు జీవితంలో జరిగినాయి. ఇంత చేసి 4 భార్యల్ని 12 మంది పిల్లల్ని చట్టసాగరాన్ని వేసుకొని మావయ్యకి చెప్పకుండా బామ్మద్దులకి చెప్పకుండా బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చేసరికి లాబానుకు విషయం తెలిసిద్ది. వాడు వచ్చినప్పుడు చేతి కర్రతో వచ్చాడు, నా ఇంటికి గతి లేకుండా, అతి గతి లేకుండా, దిక్కు దేశ లేకుండా వచ్చాడు వాడు. వచ్చాడు నా ఇంటికి గతి లేకుండా, అతి గతి లేకుండా, దిక్కు దేశ లేకుండా వచ్చాడు వాడు. ఇప్పుడు చూస్తేనేమో నా మందులేమి ఇన్నైనాయి, వాడి అవి ఇన్నైనాయి, నా సరుకంతా తీసుకొని పోతున్నాడు. పోయేవాడు ఒక మొక్క నాకు చెప్పాడా, నా కూతుళ్ళు, మనవ సంతానం, నా మందలు, నా సరుకంతా వేసుకొని పోతున్నాడు. ఆయన బతకనీయకూడదు, బయలుదేరండి రాని మొత్తాన్ని తీసుకొని బయలుదేరితే ఆ మార్గ మధ్యంలో ఇంకా ఆ రాత్రి తెల్లవారితే పోయి యాకోబును కలుసుకుంటాడు. యాకోబును కొడతాడో చంపుతాడో తెలియదు. ఆ రాత్రి దర్శిస్తున్నాడు లాబాన్ని. ఎవరు? దర్శించి అంటాడు లాబాన్తో, యాకోబు దగ్గరికి వెళ్తున్నావా? యాకోబు దగ్గరికి. యాకోబు ఎవరో తెలుసా? నాకు ఇష్టమైన వాడు. యాకోబుకి ఎవరు తోడై ఉన్నారో తెలుసా? నేను తోడై ఉన్నా. నువ్వు యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే కానీ చెడ్డయ్యే కానీ ఏదన్నా నువ్వు మాట్లాడావా, నిన్ను చంపుతా అన్నాడు. ఇదంతా యాకోబుకు తెలియదు. బిడ్డ గుర్తుపెట్టుకో, నీ వెన్నంటి ఉండి నీ వెనక చుట్టుముట్టేటువంటి ఆపదల్ని సైలెంట్గా తప్పిస్తుంటాడు ఆయన. నీ మీద కుట్ర చేసే వాళ్ళతో మాట్లాడతాడు ఆయన. రే సచ్చిన వాడు నువ్వు జాగ్రత్త అంటాడు. వాళ్ళని తొక్కుతాడు. నిన్ను గదిలించుకున్న వాళ్ళందరూ దొక్కుతానే ఉంటాడు. వాళ్ళకి అర్థమవుతుంటుంది, ఆడి జోలికి పోయా నాకు ఈ కర్మ కాలింది, ఆమె జోలికి పోయా నా గతి అయిందని వాడికి అర్థమవుతుంటుంది. వాడికి అర్థమయ్యేటట్టు చేస్తాడు. నేను నిన్ను ప్రేమించితనని సాతాను సమాజపు వారు తెలుసుకునేటట్టు నేను చేస్తానన్నాడు ఆయన ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు లాబానికి ఏమర్థమై ఉంటుంది? మామయ్యకి ఏమర్థమై ఉంటుంది? అల్లుడు గురించి. ఒరే అల్లుడు ఒంటరిగాడు, ఆడి దిక్కు దేశాలేనోడు, ఆడి దంతే ఆడికి ఎవడు లేడు అనుకొని గుంపునేసుకొని కొడదామని వచ్చాను, చంపుదామని వచ్చాను. అమ్మ బాబు, వీళ్ళందరికాడికి మించిన దేవుడు వానికి తోడై ఉన్నాడు. అసలు మీరు బాగా స్టడీ చేయండి యాకోబు లైఫ్ని. ఎంత సెన్సిటివ్గా ఎంటర్ అవుతుంటాడో దేవుడు, ఎంత సున్నితంగా, మళ్ళీ అసలు ఏం ఎరగనట్టే ఉంటాడు. ఎందులో నాకేం సంబంధం లేదన్నట్టు ఉంటాడు.
కానీ మెయిన్ ప్లేసుల్లో కల్లా సైలెంట్గా ఎంటర్ అవుతాడు, కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒకటొకటి యాకోబుకి అర్థమవుతాయి. ఆఖరికి కొడుకు యోసేపుతో సహా. యోసేపును ఐగుప్తుకు అమ్మబడినప్పుడు అన్నలే అమ్మినప్పుడు, యాకోబు కొడుకులు యోసేపును అమ్మినప్పుడు కొన్ని సంవత్సరాలు ఏడుస్తాడు యాకోబు. ఆ శ్రమను బట్టి కన్న కొడుకుని దుష్టమృగం తినేసిందని కొడుకులే అబద్ధం చెప్తారు. యోసేపుని అమ్ముకొని, యోసేపును ఐగుప్తు దేశానికి అమ్ముకొని ఆ అంగి తీసుకొచ్చి మేక రక్తంలో ముంచి నాన్నకు చూపించి యాకోబుకి, నీ కొడుకు అంగి ఏమో చూడిది అంటారు. యోసేపు అంగీరా ఇది, ఏమైంది యోసేపుగా? ఏమో మాకేం తెలుసు, ఏ దుష్టమృగమో అన్ని తినేసినట్టుంది, ఈ అంగి దొరికింది తెచ్చామంట. ఒట్టిదే 20 తులాల వెండికి అమ్ముకున్నారు. ఏం ఎరగనట్టు తెచ్చి అబద్ధం ఆడతారు. ఎంత ఏడుస్తాడో. ఆయన అంత ఏడ్చినా కూడా దేవుణ్ణి సనగడు, గొనగడు, దేవుణ్ణి వదలటం. నా దేవునికి తెలియకుండా ఇది జరిగిందా, ఆయనకే స్తోత్రం అని దేవుని యందు విశ్వాసాన్ని మాత్రం వదలటం. చివరికి ఏం జరిగిందో తెలుసా? యాకోబు కుటుంబం అంతా కరువులో, 7 ఏళ్ల కరువులో చచ్చే స్థితి వస్తే ఆ ఐగుప్తుకు అమ్మబడిన యోసేపే ఈ కుటుంబం మొత్తానికి దిక్కయ్యేటట్టు దేవుడు చేస్తాడు. ఆ మాట యోసేపే చెప్తాడు, నా అన్నలారా మీరు బాధపడకండి, మీరు నాకు కీడు చేయాలని ఇది యోచించిరి, కానీ దేవుడు మన మేలు కోసం దీన్ని నిర్ణయించెను. భవిష్యత్తులో మనం ఎదుర్కోబోతున్న 7 ఏళ్ల కరువుని గురించి, ఆహారం లేక మనమందరము చావకుండునట్లు నన్ను ముందు ఐగుప్తుకు పంపించి ఐగుప్తులో ధాన్యాన్ని నేను సేవ్ చేసేటట్టు చేసి, తద్వారా మనందరం పోషింపబడేటట్టు మన కోసమే దేవుడు ఈ ప్రణాళిక జరిగించాడు. మనం కీడు అనుకున్నాం, నేను కూడా అంతే అనుకున్నాను, నేను చాలా ఏడ్చుకున్నాను, కానీ నో ఇది కీడు కాదు, ఇది మేలు అని యోసేపు అంటాడు. తర్వాత యాకోబు దగ్గరికి వచ్చింది సమాచారం. కొన్ని సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 17-18 సంవత్సరాల తర్వాత, కొడుకు చనిపోయాడు అని తెలుసుకున్న 17-18 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ కొడుకు బతికే ఉన్నాడంటే తండ్రికి ఎట్టుంటుందండి? స్టన్ అయిపోతాడు యాకోబు. ఏంట్రా మీరు చెబుతుంది? ఇంకెక్కడ యోసేపురా, అంగి తీసుకొచ్చారు కదా, దుష్టమృగం చీల్చిందని చెప్పారు కదా అంటే, లేదు నాన్న లేదు, ఐగుప్తుకు పోతే ఐగుప్తులో ఉన్నాడు, మనకి 2 సార్లు ధాన్యం ఇచ్చింది అతనే, ఇదిగో నీకు కావాల్సిన ఇష్ట వస్తువులు పంపించాడు, ఇదిగో రథాలు చూడు, బయటకు వచ్చుడు, ఇవన్నీ యోసేపు పంపించినా నాన్న, ఐగుప్తును వెళ్తున్నాడు నాన్న యోసేపు అని చెప్తారు. అప్పుడు పోయి దేవుని ముందు కూర్చుంటాడు. ఏంటైనా చచ్చిపోయాడని చెప్పిన వాళ్ళు వీళ్ళే, మళ్ళీ బతికి వెళ్తున్నాడని చెప్పింది వీళ్ళే, ఇందులో నిజమెంత నాయనా, నాతో నువ్వు మాట్లాడని దేవుని ముందుకు వెళ్తే, యాకోబు నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి సందేహించొద్దు, వెళ్ళు, నేను నీతో కూడా ఐగుప్తునకు వస్తాను అని దేవుడు మాట్లాడతాడు. నువ్వు వెళ్ళు, అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులుంచును అంటాడు. అంటే ఏంటో తెలుసా? నీ కన్నీళ్ళు దుడుస్తాడు. పో, ఏడ్చావుగా, నా కుమారుడని ఎక్కడికి పోలా ఉన్నాడు, పో, నీకు కనబడతాడు పోమని చెప్పి. ఇక్కడ ప్రతి ఘట్టంలో నేను నీకు తోడై ఉంటా, నీతో వస్తా అని దేవుడు వెంటబడటం అనేది నాకు కొంచెం వింతగా అనిపించిందండి. భక్తుల వెంట దేవుడు ఇంతగా పడతాడా అంటే పడతాడు. ఎందును బట్టి పడతాడు? 2 కారణాలను బట్టి పడతాడు. 2 కారణాలను బట్టి పడతాడు. మొట్టమొదటిది, ఆయన నన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాడు గనక మన వెంట పడతాడు. రెండవది, ఆయన యందు మన విశ్వాసం ఉంచి ఆయనకి ఇష్టలైనందున, ఆయన ప్రేమను తెలుసుకున్నందున ఆయన మన వెంట పడతాడు. ఎందుకు వెంటబడతాడు? 1, ఆయన మనల్ని ప్రేమిస్తున్నందున. 2, మనం ఆయన యందు విశ్వాసం ఉంచింది. అంటే సెంటిమెంటల్గా మనల్ని ఆయన వెంటాడతాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? నేను ఒక మాట చెప్తా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరుగున్నావు, కానీ నువ్వు దేవుణ్ణి ఎరగక మునిపే నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నేను వెంటాడుతానే ఉన్నాడు ఆయన. ఆయన నిన్ను వెన్నంటి అడుగడుగున అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపాడకపోతే ఎప్పుడు అవుట్ నువ్వు.
నీకు ఎదురైన పరిస్థితులకి ఎప్పుడు అవుట్. కానీ ఎన్ని ఘట్టాలు ఎదురైనా నువ్వు ఇంకా చావలా. చావకుండా ఉండటానికి కారణం తెలుసా? ఆయన నిన్ను వెంటాడుతానే ఉన్నాడు. నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడే నిన్ను వెంటాడి సేవ్ చేసిన వాడు ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసివై దేవునికి మరి ఇష్టడు అయిపోయావు, దేవునికి ప్రేమ పాత్రమైన పాత్రవైపోయావు. మరి నిశ్చయముగా నిన్ను వెంటాడతాడు. ఎందుకు వెంటాడతాడు? మళ్ళీ ప్రశ్న వేసుకుందాం. మళ్ళా కొన్ని కారణాలు చెప్తా. మొట్టమొదటిది సెంటిమెంటల్గా, ప్రేమను బట్టి, ఆయన యందు నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను వెంటాడతాడని చెప్పాను కదా. ఏం చేయటానికి వెంటాడతాడు? ఏం చేయటానికి వెంటాడతాడు? ఫస్ట్దేమో ఎందుకు వెంటాడాడు, ఏంటి కారణం ఏంటంటే చెప్పాను. ఇప్పుడు ఏం చేయటానికి వెంటాడతాడు అంటే మనల్ని ఆశీర్వాద కారణంగా చేయటానికి వెంటాడతాడు. మనల్ని దీవెనకు నిలయంగా చేయటానికి వెంటాడతాడు. మనల్ని పరిపూర్ణమైన శిల్పంగా చెక్కడానికి వెంటాడతాడు. ఆయన అనుకున్నది ఏదైతే ఉందో మన విషయంలో దాన్ని మన ద్వారా సంపూర్ణంగా జరిగించడానికి వెంటాడతాడు. వదలడు. మీరు గుర్తించాలి, దేవుణ్ణి మనం పట్టుకుంటే ఎప్పుడో వదిలిపెట్టు. కానీ కాదు, ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వేదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలని ఏవేవో నువ్వు అనుకున్నావు. అనుకుని దేవుణ్ణి నువ్వు పట్టుకోవటం కాదు. అసలు నిన్నేదో చేయాలి, నీకేదో సాధించాలి, నిన్నేదో స్థితిలో చూడాలని పట్టు ఆయన పట్టాడు. పట్టు నీది కాదు. నువ్వు పడితే వదులుతావు. నీ బతుకు నా బతుకు తెలియదు, మన సంపడం తెలియదు మనకి. మనంతా టెంపరీ వ్యవహారం. అలివైతే చూస్తా, లేకపోతే వదలగాలే ప్రభా సర్దుకుంటానని. ఇప్పుడు నేను సర్దుకుంటానని వదిలిపెట్టట్లా ఆయన. అది ఇప్పుడు వచ్చిన గొడవ. నేను చాలాసార్లు దేవుణ్ణి అడిగా, ఏమయ్యా అస్సలు ఏమన్నా ఉందా? నేనేదో అడవిలో బతికేవాడిని, అరణ్యపు జీవితంలో ఉన్నవాడిని. నన్ను తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టావు, అసలు ఏమన్నా ఉందా? నిజమండి. అసలు ఈ లోకంతో నాకు సంబంధం లేదు, నేను దేవుడు మేమిద్దరం అడవిలో ఉంటామని అలా బతుకుదాం అనుకున్నోడిని నేను. నన్ను తెచ్చి జనాల మధ్యలో వేసి ఒక రేంజ్లో ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఇది నేను అనుకున్నందున అయింది కాదు, నన్ను ఇలా చేయాలని ఆయన అనుకున్నాడు. తీర్మానం దేవునిది, నిర్ణయం దేవునిది, ప్రణాళిక దేవునిది, ఉద్దేశాలు నా దేవునివే, నాయి కాదు. అస్సలు అనుకోలే. నేనేమన్నాను తెలుసా దేవుడికి, వ్యాపారాన్ని దీవించు, కాస్త లైన్ కుదిరింది, 10 మంది పాస్టర్లకు సాయం చేస్తాలే, సేవకి నా వల్ల కాదు, నన్ను లాగవాకి ఇందులోకి అనేది నా ఆలోచన. కానీ ప్రణాళిక ఎవరిది? నాది కాదు, నా దేవుడిది. ఇలా చేయాలి, ఇలా వీడిని వినియోగించాలి, ఇలా వాడాలి. అసలు ఇప్పుడు జరుగుతున్నవన్నీ నేను ఉద్దేశించినవి కాదు అక్కాయ్, అనాయ్, నేను ఉద్దేశించినవి కాదు, అసలు పొర్రపాటును కూడా కాదు. ఇవన్నీ ఆయన ప్రణాళికలు. నాకు అందుకే ఒక్కోసారి మైండ్ పోతుంది ఆయన కార్యాలు చూసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు ఫైనల్గా నీకు ఒక్క మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు దేవుణ్ణి పట్టుకోవటం కాదు, నిన్నే దేవుడు పట్టుకున్నాడు. చెప్పు, అందరు చెప్పండి, నేను దేవుణ్ణి పట్టుకోవటం కాదు, దేవుడే నన్ను పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? నిన్నేదో చేయాలనుకున్నాడు. నీ ద్వారా ఈ భూమి మీద ఉన్న వ్యక్తులకి ఎవరికో ఏవో కార్యాలు చేయాలనుకున్నాడు. నిన్ను భూమి మీద వినియోగించాలనుకున్నాడు. నిత్యత్వంలో కూడా నీకు భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. నిన్ను ఇక్కడ కనపరచాలనుకున్నాడు, అక్కడ కనపరచాలనుకున్నాడు. అందుకే ఇక్కడికి అక్కడికి యోగ్యంగా నిన్ను తీర్చిదిద్దటానికే నీ వెంటబడ్డాడు ఆయన. ఎన్నోసార్లు జారిపోయావు, ఆయన వదల్లా.
ఎన్నో మారులు నే కృంగి, అంతేనా? నే జారిపోయినా? ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నడైనా నన్ను విడనాడక, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ, కృపలో దాచిన ప్రేమ, వెంబడించిన ప్రేమ, కృపలో నిలిపిన ప్రేమ, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా, మరువలేదయ్యా, విడువలేదయ్యా, మరువలేదయ్యా, విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా. ఏమయ్యా, ఎందుకయ్యా నా వెంట ఇట్టబడ్డావు అంటే, ఇవన్నీ నెరవేర్చాలి నీ ద్వారా. మళ్ళీ ఇంకా ఎందుకు వెంటబడుతున్నావు? నీ శత్రువులను నీ మీద వాలకుండా తరమటానికి నీ వెంటున్నాను నేను. నిన్ను పగబట్టు వారినందరినీ నిర్మూలన చేయడానికి నీకు తోడై ఉన్నా, నీ వెంటున్నాను నేను. దేవునికి మహిమ. నేను నీకు ఏర్పరిచినది నీవు సాధించున్నట్లు, విజయ పదంలో ముందుకు సాగున్నట్లు నేను నీ వెనుకుండి నడిపిస్తున్నా, నిన్ను కాచుకుంటున్నా. ఇవన్నీ నిజాలే, ఇవన్నీ అబద్ధాలు కదా, నిజాలు. మంచి మనస్సాక్షితో చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నాకు దేవుడు అంతే తోడై ఉన్నాడు, ఇది నేను ఎరుగుదును అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాలనిపించట్లేదా? ఇక నడకే లేదు, ఇక లైఫే లేదు, ఇక అడుగులే లేవని కదలలేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి వెన్ను తట్టి, ఏంటి కృంగిపోయావా, భయపడ్డావా, అధైర్యపడ్డావా, అలసిపోయావా? లే 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 నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నడు నడు, లే, నేను నీకు తోడై ఉన్నానులే, నేను నిన్ను బాగు చేస్తానులే, నేను నిన్ను స్వస్థపరుస్తానులే, నేను నీకు సహాయం చేస్తానులే, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయజాలదులే అని నిన్ను లేవనెత్తి, నువ్వు కృంగిన వేళ లేవనెత్తి నీ నడక మళ్ళీ ముందుకు సాగేటట్టు చేస్తూ వస్తున్నాడు ఆయన ఈ రోజు వరకు కూడా. ఎన్నోసార్లు దారి తప్పి అడుగులేసి నీకే సిగ్గేసి దేవుని ముందుకు రావటానికి నువ్వు తొలగిపోతుంటే నీ వెంటబడ్డాడు. ఎందుకయ్యా నన్ను దర్శిస్తున్నావు? నీకు తగను ప్రభువా, పనికి మాలిన పాత్రను ప్రభువా, మలిన పాత్రను ప్రభువా, తగను ప్రభువా అని నీకై నువ్వే సిగ్గుపడి తొలగిపోతుంటే నిన్ను వదిలిపెట్టలా, వెంటబడ్డాడు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. కృప కృప. గద్దించాడు, కోపడ్డాడు, అడుగులు సరిగా వేయి, ఎటేస్తున్నావు, ఎటు చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేయాలనుకున్నాను, ఏమవుతున్నావు, సరి చేసుకో. తన్నులు తినవాకు నా చేతుల్లో, తన్నులు తినవా, కొడతా. పనికి మళ్ళీ ఆలోచనలు చేస్తున్నావు, నిన్నేదో చేద్దామంటే ఏదో అయ్యేటట్టున్నావు. పనికి మళ్ళీ నోడప్ప, పనికి మళ్ళీ సరిగ్గా నడు,
అని అడుగులు జారిన వేళ తట్టి క్రమములో నిలిపాడు. ఎందుకు నాయన నా వెంట నడుస్తున్నావు అంటే అనేక కారణాలు చెప్తాడు. ఈరోజు ఈ మాట మిమ్మల్ని ప్రోత్సహించనియండి, ఆదరించనియండి, ధైర్యపరచనియండి. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన తలంపే నేను మాట్లాడాను, దేవుడిచ్చిన ఆలోచనే నేను మాట్లాడాను. దేవుడు పలకమన్న విషయాలే నా నోట నేను పలుకుతున్నాను. ప్రార్థన చేసుకొని మరి దేవుడిని అడిగి నీ పిల్లలతో నాతో మాట్లాడయ్యా అని వాగ్దానంతో మొదలుపెట్టాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టను. అంత మాటలు అన్న తర్వాత ఇక నాకు భయం ఉంటుందా ప్రభా? నువ్వు వదిలిపెట్టను అన్నావు కదయ్యా, నిన్ను విడువను అన్నావు కదయ్యా. మాట తప్పేదానికి మనిషివి కాదు నువ్వు. మాట తప్పేదానికి మనుషులు ప్రామిస్ చేస్తారు, వదిలేస్తారు. వాగ్దానాలు ఇస్తారు, వదిలేస్తారు. మాట ఇస్తారు, మర్చిపోతారు. కానీ నువ్వు మాట ఇచ్చావంటే భూమి ఆకాశాలు తలక్రిందులైనా నువ్వు మాట తప్పవు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉండే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను, ఈ దేశమును నీకు స్వతంత్రింపజేస్తాను. నీ వలన భూమి మీద వంశాలు ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను. అంటే ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను, నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు చోటుకెల్లా నేను వస్తాను. నువ్వు సంచరించే ప్రదేశాలన్నిటా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవన ప్రయాణంలో నీ యాత్ర ముగిసే వరకు నేను నిన్ను వదలను. నేను కొన్ని అనుకున్నాను నీ విషయంలో, అవన్నీ నీలో నేను నెరవేర్చిన దాకా నిన్ను వదలను. ఏం భయపడద్దు. నిన్ను నిందించే వారితో నేను మాట్లాడతాను, నిన్ను దూషించే వారిని నేను గద్దిస్తాను, నిన్ను శపించే వారిని శాపానికి ఆస్పదంగా మారుస్తాను, నిన్ను దీవించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నా తండ్రి మాట్లాడుతున్నాడు. అంతవరకు విశ్వాసము గలదానివే, విశ్వాసం గలవాడివై పోరాడు. అపజయాలు ఎదురైనప్పుడు వెనుకంజ వేవాకు. నువ్వు పోరాడుతున్న అంధకార శక్తులతో, మనుషులతో కాదు, మనుషులు వెనకుండా ఆటాడిస్తున్న దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి, కృంగిపోవద్దు. నా వైపు చూచి ధైర్యం తెచ్చుకొని నిలబడి ముందుకు సాగు. స్తుతించు. నీకు ఓటమి ఎదురైనప్పుడు స్తుతించు, భయం ఎదురైనప్పుడు స్తుతించు, అపజయం ఎదురైనప్పుడు స్తుతించు. నువ్వు స్తుతించి ప్రార్థించుట ద్వారా నేను వస్తా సీన్లోకి, నేను ఎంటర్ అవుతా. ఒకటే స్తుతి ధూపం, స్తుతి యాగం. ధూపార్తి చేబూర్ని స్తుతి యాగం చేస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి. నీ ముందు నడుచువాడని నేనే. సైన్యం నీకు ఎదురొచ్చినప్పుడు నీ ముందు నడుస్తాను. ఒక గుంపు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను నా రెక్క చాటున పెట్టుకొని నేను నిలబడతా. ఒక జనము నీ మీదకి వచ్చినప్పుడు నా రెక్కల క్రింద నిన్ను కప్పుతా. నా రెక్కల కింద నిన్ను దాచుకొని నీ శత్రువుతో నేనే యుద్ధం చేస్తా. నీకు ప్రమాదం లేనప్పుడు నీ వెనకుంటా, నువ్వు ముందుకు సాగొచ్చు. ప్రమాదం వచ్చినప్పుడు నీకు ముందు నడుస్తా. నీ ఇరు ప్రక్కల నేనే నీకు ఆశ్రయంగా ఉంటా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కలత చెందుతున్నావు? ఇంతవరకు నీకు నేను తోడైలేనా? నేను మాట ఇచ్చి తప్పేవాడినా? నేను అబద్ధాలు మాట్లాడేవాడినా? నేను అన్యాయస్తున్నా? నీ కష్టమును నేను ఎరగనా? నీ త్యాగమును నేను ఎరగనా? నీ ప్రయాస నేను ఎరగనా? ప్రస్తుత నీ స్థితిని నేను ఎరగనా? నేను ఎదిగే ఉన్నాను. అధైర్యపడద్దు, అల్ప విశ్వాసంలోకి వెళ్ళొద్దు.
విశ్వాస సమృద్ధి గలదానివై, విశ్వాస సమృద్ధి గలవాడవై నా వైపు చూస్తూ ముందుకు సాగు. నా వైపు చూస్తూ ముందుకు సాగు. ఇంకా నీకు భయం ఏంటి? నేను నీకు తోడై ఉన్నానంటే నిన్ను గెలవగలిగే వాడు ఎవడు చెప్పు నాకు. నిన్ను అధిగమించగలిగే శ్రమ ఏదో, సమస్య ఏదో చెప్పు నాకు. నేను నీకు తోడుగా ఉన్నాను. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా నా యేసు నా పక్షమై ఉండగా. కాదులే ప్రభా, నేను మంచోడిని కాదు కదా, నేను మంచిదాన్ని కాదు కదా, మరి నన్ను అలా అప్పగిస్తావేమో, వదిలేస్తావేమో అని అనుకుంటున్నాను. నువ్వు మంచోడివి కాకపోతే, మంచిదానివి కాకపోతే అది నీకు నాకు చెందిన విషయం. అది మనం చూసుకుంటాం. కానీ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నేను చూస్తా ఊరుకోను. నేను తండ్రిని, నువ్వు బిడ్డవి. నువ్వు అవతవకల్లో ఉంటే నేను అవసరమైతే ఒక దెబ్బ కొట్టి సరి చేసుకుంటా. అది మన పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్. అది దానిలోకి ఇంకొకటి ఎంటర్ కాకూడదు. ఏమైనా అర్థమవుతుందా? నువ్వు బిడ్డవి, నేను తండ్రిని. ఒకవేళ నువ్వు వంకర టింకర నడిస్తే అది మన పర్సనల్, మనం డిస్కషన్ చేద్దాం. అవసరమైతే ఒక దెబ్బ కొడతాను, లేదా నువ్వు మంచిగా ప్రయాణం చేసి ఎత్తుకొని ముద్దాడుకుంటా. అది మన విషయం. కానీ నీ మీదికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను. తుఫానులు అణిగిపోతాయి, పెనుగాలులు గద్దించబడతాయి, ఎగసిన సముద్రాలు నిమ్మళమైపోతాయి. ఆమేన్, ఆమేన్. ఏది నిన్ను ముంచజాలదు, కాల్చజాలదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి గట్టిగా ఏది చేపట్టాలి? అంతం వరకు ఏది చేపట్టాలి? స్థిరంగా చివరి వరకు కాపాడుకోవాల్సింది ఏది? దేవుడు మనలో ముందుగా వెతికేది ఏది? అది. దాన్ని బట్టి మనకు తోడై ఉండి ఆయన అనుకున్నవన్నీ మనలో నెరవేరుస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? నెరవేరుతాయా, నెరవేరవా? డౌట్ లేదుగా? ధైర్యం వచ్చిందిగా? ఇంక లేట్